దేవుడికి మహిమ కలదు. మన అంతరంగ స్వభావం ఎంత చక్కగా అలంకరించుకుంటే, ఆయన వాక్యంతో ప్రార్థనతో అలంకరించుకున్నప్పుడు మనము మన జీవితాలు ఎంతో చక్కగా ఆశ్చర్యకరమైన ఆయన వెలుగుల ప్రకాశం. ఒకవేళ నా ఇష్టము నా జీవితం అంటే ధనవంతుని చూస్తున్నాం కదా, అందుకే ధనవంతుడు అంటున్నాడు, నా ఇష్టంగా నా జీవితం జీవించి నేను పాతాళంలోనికి వచ్చేసిన, కానీ అబ్రామ నాకు ఒక సహాయం చెయ్యి అంటుంది. ఏమంటుంది చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రాము, కుమారుడా, నీవు నీ జీవితం అంతయు ఏమన్నాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, ఇప్పుడు నీకు ఏ సహాయం ఇక్కడ నుంచి దొరకదు అని చెప్తుంది. 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి నీ ఎద్దకు దాటికోరు వారు దాటి భోజాలకుండునట్లును, అక్కడి వారు మా ఎద్దకు దాటి రాజాలకుండును, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాడు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిలో ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి హల్లెలూయా నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి నా అబ్రామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదరని చెప్పారు. అందుకంటే మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినే ఎడల, మృతుల్లో నుండి వినని ఎడల, వినాలి, వినే సత్తత్వం మనకు ఉండాలి. వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో. అయ్యో, నాకు 5 అన్నదమ్ములు, నేను భయంకరమైన పరిస్థితిలోకి వచ్చేసాను, వాళ్ళు కూడా వస్తారేమో, అబ్రాహ్మ ప్లీజ్ 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 రిక్వెస్ట్, జర పంపరాదు మా అన్నదమ్ముల దగ్గరికి, మా తండ్రి ఇంటికి, వాళ్ళ రక్షణ పొందుకుంటారు, చెప్పు మీ అన్న అగాధంలో ఇలా మండుతున్నాడు, మీరు అటువంటి స్థలానికి రావద్దు, మీరు దేవుని నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, మీరు ఆయనతో నడవండి. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త మాట వినాలి, అక్కడున్న హల్లెలూయా దైవజనుల మాట వినాలి, దేవునికి మహిమ కలుగును గాక, వాక్యం వినండి, చదవండి, ప్రార్థన చేయండి, అప్పుడు దేవునికి ఇష్టమైన మార్గంలోనికి వెళ్తారు. లేకపోతే దేవుడికి ఇష్టం కాని మార్గంలోనికి వెళ్తారు. ఈ దృష్టిలో ఏం చేసేసింది, గవర్నర్ని కట్టుకుంటే ఉన్నత స్థానంలో ఎదగవచ్చు, మంచి పేరు పొందుకోవచ్చు, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా తనకు కావాల్సిన విధంగా తన జీవితాన్ని మార్చుకుంది, అన్నింటిని పెళ్లి చేసుకుంది. ఆమె వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్నిటి చేసుకోవచ్చా, అన్నిటి పిలిపించింది. ఏమని, దృసిల్లాకి హల్లెలూయా దేవునికి మహిమ, దృసిల్లాకి పిలుపునిచ్చింది ఒకటి. ఏమని, అమ్మ దృసిల్లా వచ్చేసే, నేను గవర్నర్ని, నువ్వు వస్తే నా పదవి పక్కన చిన్న పదవి ఇస్తా, నువ్వు నా భార్యగా ఉండొచ్చు అని. ఎవరు ఆమె, ఆల్రెడీ ఒక మహారాజుకి భార్య కదా, ఏం చెప్పాలి, రిజర్వ్ చేయాలి, నాకొద్దు నువ్వు అంటే. ఫెలిక్స్ నోరెత్తేవాడా, ఎత్తేవాడు కాదు, కానీ ఈమె ఏం చేసేసింది, ఆమె ఆయనకు చెయ్యి అందించింది, ఆమె చెయ్యి లాక్కోవాలి, కానీ ఆమె ఏం చేసేసింది, చెయ్యి అందించేసి ఫెలిక్స్ని హల్లెలూయా తన భర్తగా అంగీకరించింది, అక్రమముగా కదా. అక్రమము ఎన్ని రోజులు దాగదు, అక్రమమైన జీవితం జీవిస్తుండగా పౌలు భక్తులు వచ్చేసిండు, ఆశ నిగ్రహం లేదు, నీతిని గురించి నీకు లేదు, రాబోకు విమర్శ చాలా భయంకరమైంది, దృసిల్లా నీ జీవితం మార్చుకో అని దృసిల్లాతోటి దేవాది దేవుడు పౌలు ద్వారా పలికించిన మాటలు దృసిల్లా ఏం చేసేసింది, పేడ చెవును పెట్టింది. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఫెలిక్స్ ఇచ్చిన పిలుపుని అందుకున్నది, తన వివాహ జీవితాన్ని రద్దు చేసుకున్నది, నరక పాశానికి పాత్రరాలైంది, భయంకరమైన మరణానికి ద్వారము తెరుచుకుంది. హల్లెలూయా దేవునికి స్తోత్రం. భయంకరమైన పరిస్థితుల్లో దేవుడికి ఇష్టం కాని జీవితాలు జీవించద్దు. దేవుని బిడ్డలు ప్రత్యేకము హల్లెలూయా దేవుని బిడ్డలు ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలి అని ఆయన ఆశకుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్ప అద్భుతాచరికారం చేసి తండ్రి ఈ బిడ్డలను చూపించు గొప్ప ధన్యత తెచ్చి ఈ మహిమతో నింపుతున్న మనం స్తోత్రాలు చెల్లిస్తుంటాం. అన్ని రంగాలని బిడ్డలను ఆశీర్వదించు, నీకు మహిమకరంగా, నీకు ఇష్టముగా ఉండేటట్టు ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవించే జీవితాలు బిడ్డలకి దయచేసి అర్పించి నడిపి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.